సో ఇప్పుడు మనం కొన్ని సంకేతాలను చెప్పుకుందాం వృత్త సమీకరణంలో. వృత్తాలను ఉపయోగించి సమీకరణాలను, మీకు ఆల్రెడీ తెలిసిందే వృత్త సాధారణ సమీకరణం తెలుసు, దాన్ని ఎస్ అంటారని. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వృత్తం యొక్క సమీకరణం సాధారణ రూపం తెలిసింది కాబట్టి x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వృత్తం యొక్క సాధారణ రూపం. అలా కాకుండా కొన్ని సంకేతాలను ఉపయోగించి మనము సులువుగా చేసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. S1 అంటే xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని S1 అంటారు. S1 అంటే xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే కనుక మీరు S12 అని కనుక తీసుకుంటే, S12 అంటే చాలా సింపుల్. x1 x2 y1 y2 + g × x1 + x2 + f × y1 + y2 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది S12 అవుతుంది. ఓకేనా? అలానే S11 అంటే x12 + y12 + g + 2gx1 + 2fy1 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది S11. S ఈజ్ ఈక్వల్ టు సాధారణ రూపము. ఇది S1, ఇది S12, ఇది S11 అన్నమాట. మనం ఏదైనా స్పర్శరేఖ యొక్క పొడవు కనుక్కోవాలంటే మనము S11 అనే ఫార్ములాని ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. అలా గనక టాంజెంట్ కనుక్కోవాలంటే మనం స్పర్శరేఖ యొక్క సమీకరణాన్ని కనుక కనుక్కోవాలంటే మనం xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కనుక్కుంటాం. అయితే మీకు వృత్త తలంలో ఉండేటువంటి వృత్త పరిధిలో ఉండే వృత్తంలో ఉండే బిందు స్థానాన్ని చూద్దాం ఇప్పుడు మనం. ఈ వృత్తంలో ఉండే బిందు స్థానం అంటే ఏంటంటే, ఈ బిందువు వృత్తంలో ఏ స్థానంలో ఉంటుంది అంటే వృత్త పరిధిలో ఉంటుందా, వృత్తం మీద ఉంటుందా, వృత్తానికి బాహ్య భాగంలో ఉంటుందా అనేది చూద్దాము. సో ఇది మీకు తెలుసు సెంటర్, కేంద్రం నుంచి ఇలా P అనే బిందువు x, y ఇలా గనక మీకు ఉంటే ఇది వృత్తానికి వృత్త పరిధి మీద ఉన్నది అని అర్థము. సో అప్పుడు మీ యొక్క S11 = 0 అనేది ఏమవుతుంది, వృత్తానికి వృత్త పరిధి మీద ఉంటుందన్నమాట. వృత్తం యొక్క పరిధి మీద ఉంటుంది. వృత్తం యొక్క పరిధి మీద ఉంటుంది. ఎందుకనంటే ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంది కాబట్టి మనం ఈ బిందువుని వృత్తం యొక్క పరిధి మీద ఉంది అంటాం. అప్పుడు S11 అనేది 0 అవుతుంది. అలా కాకుండా మీకు కనుక ఒక వృత్తంలో ఇది కనుక x యాక్సిస్, దీని y యాక్సిస్ తీసుకుంటే ఈ వృత్తానికి Px, y ఇలా కనుక ఉంటే అప్పుడు ఈ వృత్తానికి ఇది ఏమవుతుంది, వృత్తానికి బాహ్య భాగంలో వెళ్ళిపోయింది. ఈ బిందువు అనేది బాహ్య భాగానికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది బాహ్య భాగంలో ఉంటుంది. S11 = 0 అనేది వృత్తానికి బాహ్య భాగంలో ఉంటుంది. బాహ్య భాగంలో ఉంటుంది. ఆ బిందువు అనేది బాహ్య భాగంలో ఉంటుందన్నమాట. ఓకే, ఏదైతే మీకు విలువ వచ్చిందో వృత్తానికి బాహ్య భాగంలో ఉంటుంది. అంటే ఏంటి, S11 అనేది > 0 అవుతుంది. ఓకే, అలానే అలా కాకుండా వృత్త పరిధి మీద కాకుండా బాహ్య భాగంలో కాకుండా మీకు అంతర్భాగంలో ఉంటుంది. చూడండి ఈ డయాగ్రామ్ని చూడండి. దీంట్లో ఇది ఒక వృత్తము. ఇది మీకు ఇక్కడ బిందువు ఇక్కడే ఉందనుకుందాం. x, y అనే బిందువు ఇక్కడే ఉంటుంది. సో అప్పుడు ఈ విలువ మీకు బాహ్య భాగంలోనే ఉందనుకోవాలన్నమాట. ఎక్కడైనా ఉండొచ్చు మీకు. సో Px, y. ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని కనుక చూస్తే S1 = 0 అనేది
బిందువు వృత్తానికి అంతర్భాగంలో ఉన్నదన్నమాట. అంతర్భాగంలో ఉంది. అంతర్భాగంలో ఉంది అంటే మనకి S11 ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. సో మనకి గ్రేటర్ దాన్ 0 అయినప్పుడేమో బాహ్య భాగంలో ఉంటుంది, ఇలా బాహ్య భాగంలో ఉంటుంది. అలా కాకుండా వృత్త పరిధి 0 కనుక అయితే మనకి వృత్తానికి పరిధి మీద ఉంటుంది. అలా కాకుండా ఇది కనుక లెస్ దాన్ 0 అయితే మనకి వృత్తానికి అంతర్భాగంలోనే ఉంటుంది. అంటే ఈ లోపల ఎక్కడో మనకి బిందువు ఉంటుందన్నమాట. ఇది